గంటల హైదరాబాద్ తర్వాత ఇంటికి వచ్చేశారు. కుటుంబం అంతా ఆయనకు హారతులు పట్టేశారు. అల్లు అర్జున్ పిల్లలైతే తండ్రి ఒక్క రాత్రి కనిపించకపోయేసరికి ఎంత బాధపడిపోయారు. జైలు నుంచి వచ్చిన తండ్రిని చూసి భావోద్వేగంతో హత్తుకుని వెల్కమ్ చెప్పారు. మరి అల్లారు ముద్దుగా పెంచిన తల్లే లేని ఆ చిన్నారులకు ఎవరు ఓదార్పునిస్తారు? అల్లు అర్జున్ పరిహారంగా ఇచ్చిన 25 లక్షలు చనిపోయిన తల్లి ఒడిని అందివ్వగలవా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు ఆ చిన్నారులకు అండగా నిలబడతారు? తొక్కిసలాట ఘటనలోనే కదా అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకెళ్లారు. మళ్ళీ 20 గంటలకే వచ్చేశారు కూడా. కానీ ఏదో కొంప మునిగిపోయినట్టు, ఆయనకేదో ఆరోగ్యం బాగలేనట్టు పుష్పరాజ్ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టేశారు. ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు. తొక్కిసలాటలో గాయపడి కోమాలో ఉన్న బాలుడు శ్రీతేజ్ కోసం మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. 25 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చావు బతుకుల్లో ఉన్న ఆ పిల్లాడిని కానీ, ఆ కుటుంబాన్ని కానీ ఏ సెలబ్రిటీ కూడా పలకరించలేదు సరికదా. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. హీరో జైలుకెళ్లేసరికి నానా యాగి చేస్తున్నారు.